భారత క్రికెట్ జట్టు పేసర్ మహమ్మద్ షమీ పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారుల ఎదుట హాజరయ్యారు. దక్షిణ కోల్కతాలోని బిక్రమ్ ఘడ్ ప్రాంతంలోని ఓ పాఠశాల ఏర్పాటు చేసిన కేంద్రానికి షమీ వెళ్లాడు. విచారణలో భాగంగా షమీ తన పాస్పోర్టును అధికారులకు సమర్పించాడు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 93వ వార్డులో ఓటరుగా షమీ పేరు నమోదై ఉంది. ఉత్తరప్రదేశ్కు చెందిన షమీ తన క్రికెట్ కెరీర్ నిమిత్తం గత 25 ఏళ్లుగా కోల్కతాలోనే నివసిస్తున్నాడు. గతంలో షమీ నింపిన ఎన్యూమరేషన్ ఫామ్లో కొన్ని వ్యత్యాసాలు ఉండడంతో ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఆయనకు ఇంతకు ముందు నోటీసులు జారీ చేసింది. షమీ సోదరుడు మహమ్మద్ కైఫ్కు కూడా ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. ఇవాళ అధికారులతో సుమారు 15 నిమిషాల పాటు జరిగిన భేటీ అనంతరం షమీ మీడియాతో మాట్లాడాడు. ఎస్ఐఆర్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ ప్రక్రియలో అందరూ సహకరించాలని పేర్కొన్నాడు. आपकी जिम्मेदारी, आपका अधिकार है, आपको आना चाहिए, आपको करेक्शन करना चाहिए, आपको वोट बनवाना चाहिए, ये तो अच्छी चीज है। अगर मुझे इनवाइट किया तो मुझे कोई दिक्कत नहीं है और बहुत अच्छे से इन लोगों ने हैंडल किया है, अच्छे से वेरिफिकेशन किया है। 25 साल से यहाँ पे है तो आज बुलाया 10 बार आएंगे। मुझे लगता है आप लोगों को भी आना चाहिए, जिसका SIR फॉर्म नहीं है उसको करना चाहिए।